Are not just decoration in Excel. Please watch this. ఇక్కడ ఒక డేటా సెట్ ఉన్నది. నేమ్, కేటగిరీ, డి కాలంలో అమౌంట్ ఉన్నది. ఆ అమౌంట్ కలర్ కోడెడ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్‌లో ఉన్నవాళ్ళు నాట్ పెయిడ్ అని అనుకుందాం. అటువంటి డేటా సెట్ ఇది. వేరు వేరు కలర్‌కు వేరు వేరు మీనింగ్. ఎంతమంది నాట్ పెయిడ్ అంటే రెడ్ కలర్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని మనం సార్ట్ చేయాలి. అంటే అందరి పేర్లు వరుసబెట్టి రావాలి పైనుంచి. 10 సెకండ్స్ లోపల చేయగలుగుతారా? ఓకే. మీరేం చేయాలంటే అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ట్ హెచ్ఎస్యు ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎక్స్పాండ్ సెలెక్షన్ అంటే మనకు అన్ని కావాలి కదా, ఏబిసిడి అన్ని సార్ట్ కావాలి కాబట్టి ఓకే సార్ట్ అనాలి. ఇప్పుడేమైంది, సార్ట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ కలర్ దేనిలో ఉన్నది, ఏ కాలంను సార్ట్ చేయాలి, అమౌంట్ అనే కాలంలో ఉన్నది కాబట్టి అమౌంట్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సెల్ వాల్యూస్ కాదు మనకు కావాల్సినవి, సెల్ కలర్ కావాలి. మరి ఏం కలర్ కావాలి మనకు, రెడ్ కలర్ అనుకున్నాం కదా, రెడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే అని టాప్ అంటే టాప్లో ఉంటుంది, బాటమ్ అంటే బాటంలో ఉంటుంది. మనకు టాప్ కావాలి, ఓకే క్లిక్ చేయాలి. చూసారా వచ్చేసింది. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా టాప్లో వచ్చేసినాయి. ఈ రకంగా మనం ఒక కోడ్ చేసుకొని దాన్ని మనము కలర్ బేస్డ్ మీద సార్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ కలర్ను గుర్తిస్తలేదు, కలర్ను అది నెంబర్ను గుర్తిస్తుంది. కానీ ఈ ఫీచర్లో మనం సార్ట్ అనే దాన్ని ఫీచర్ ఉపయోగించి కస్టమ్ సార్ట్ చేసినాము. అది కలర్ బేస్డ్గా మనం సార్ట్ చేసినాం.